నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సోరియాసిస్ తో బాధపడుతున్నారా? ఎగ్జిమా అంటే ఏంటి? విటిలిగో రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సోరియాసిస్ ని ఎలా గుర్తించవచ్చు? సోరియాసిస్ కి హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సబిత గారు. నమస్తే మేడం. సో ఫస్ట్లీ సోరియాసిస్ అంటే ఏంటి అండ్ సోరియాసిస్ ఎందుకు వస్తుందంటారు? సోరియాసిస్ అనేది అక్వైర్డ్ ఆటో ఇమ్యూన్ స్కిన్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు. ఇది నాన్ కంటేజియస్, నాన్ ఇన్ఫెక్షియస్, అంటే ఒకరి నుంచి ఒకరికి ఇది వ్యాపించదు. సో ఇది సోరియాసిస్ అనేది అక్వైర్డ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. మన యొక్క ఇమ్యూన్ సిస్టమే మనకి రాంగ్గా రెస్పాండ్ అవ్వడం అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ డర్మల్ రీజన్ నుంచి కూడా స్కిన్ మల్టిప్లికేషన్ అనేది 100 times పెరిగిపోవటం. సో స్కిన్లోనే డెవలప్ అవుతున్నటువంటి సెల్స్ అనేది రిపీటెడ్గా ఫామ్ అవ్వటము. దాంతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ పర్సన్ ఒక స్కిన్ కొత్తది ఫామ్ అవ్వడానికి మేబీ ఇట్ విల్ టేక్ 20 to 21 days. బట్ ఫర్ సోరియాటిక్ పేషెంట్స్ 7 days. 7 daysలోనే మీకు కొత్త స్కిన్ కొత్త సెల్స్ అనేవి కనిపిస్తాయి. సో వెరీ ఎర్లీ. సో ఇక్కడ ఏమవుతుంది, అక్యుములేషన్ ఆఫ్ స్కిన్ సెల్స్ అనేది, డెడ్ స్కిన్ సెల్స్ అనేది అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ అన్ అక్వైర్డ్ డిజీజ్, అంటే పుట్టుకతో వచ్చింది కాదు. హెరిడిటరీ ఫ్యాక్టర్ కూడా జెనెటికల్లీ ప్రీడిస్పోజ్డ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇది ఫ్యామిలీ టెండెన్సీ కూడా ఉండవచ్చు, కానీ స్ట్రెస్ ఫ్యాక్టర్ మెయిన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేదా వాళ్ళ యొక్క స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకున్నట్టయితే కనుక ఇట్ ఈస్ జెనెటికల్లీ ప్రీడిస్పోజ్డ్. సో సోరియాసిస్ అనేది వైట్ సిల్వరీ స్కేల్స్ ఆన్ స్కిన్. ఇవి వివిధ రకాలు ఉన్నాయి. టైప్స్ ఆఫ్ సోరియాసిస్ అనేది చాలా ఉన్నాయి. ఫస్ట్ ప్రైమరీ వచ్చేసి మనకి గట్టే టైప్ అంటే చిన్న పోర్స్ లాగా ఎరప్షన్స్ వస్తుంటాయి. వెరీ స్మాల్ ఎరప్షన్స్ ఆల్ ఓవర్ ద బాడీ. ఆ స్మాల్ పోర్స్ ఆఫ్ ఎరప్షన్స్లో కూడా మీద ఒక చిన్న పొట్టు మాదిరిగా రావటం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మన గట్టే టైప్ ఆఫ్ సోరియాసిస్ ఎర్లీ స్టేజ్లో రావచ్చు. యంగర్ ఏజ్ గ్రూప్స్లో వచ్చి కొంతమందికి వితిన్ 1 to 2 years ఇది తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ దిస్ గట్టే టైప్ ఆఫ్ సోరియాసిస్ మే ఎక్స్టెండ్ టు ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్, అంటే స్కిన్ మీద ఎక్స్టెండ్ అయిపోతూ ఎక్కువ పార్ట్ ఎక్స్టెండ్ అవ్వటం అనేది మనకి ఎరిథ్రోడర్మిక్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి మేజర్ పోర్షన్ ఆఫ్ ద బాడీ కవర్ అవ్వడం అనేది మనకి ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్లో కనిపిస్తూ ఉంటుంది. సో సిల్వరీ స్కేల్స్ అనేది వస్తూ ఉంటాయి. వెన్ ద సిల్వరీ స్కేల్స్ ఇస్ పిక్డ్, బ్లడ్ స్టెయిన్స్తో ఉన్నటువంటి స్కిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దిస్ ఈస్ ఆస్పిట్స్ సైన్ అంటాం. ఆస్పిట్స్ సైన్ ఇస్ వెరీ పెక్యులర్ ఫర్ సోరియాసిస్ అనేది చెప్పుకోవచ్చు. ఎనీ ఫిజిషియన్ పేషెంట్ని చూసినప్పుడు, ఆ యొక్క ప్యాచెస్ చూసినప్పుడు ఫిజిషియన్ గుర్తుపట్టడం అనేది జరుగుతుంది. దీనికి ఎటువంటి టెస్టులు ఏమీ అవసరం లేదు, డాక్టర్ మాత్రమే దీన్ని నిర్ధారణ చేయొచ్చు. బట్ సోరియాసిస్ని పూర్తిగా కూడా కంట్రోల్ చేయొచ్చు అనేది ఈ మధ్యకాలంలో రీసెర్చెస్ కూడా చాలా జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది అనేది కూడా వాళ్ళు చూడడం జరుగుతుంది. సో ఈ సోరియాసిస్ని పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. యూజువల్లీ గట్టే టై కానీ ఎరిథ్రోడర్మిక్ కానీ, అందులో ఇంకా వివిధ రకాలు చూసుకుంటే ఫ్లెక్జోరల్ సోరియాసిస్, అంటే మనకు స్కిన్ ఫోల్డ్స్లో అని చెప్పుకోవచ్చు. అంటే యాక్సిలా రీజన్, ఫోల్డ్స్ ఆఫ్ బ్రెస్ట్, అండర్ బ్రెస్ట్, ఇంగ్వైనల్ రీజన్, అక్కడ ఉన్నటువంటి ఫోల్డ్స్, లోవర్ అబ్డమన్, ఇక్కడ ఎక్కడైతే మనకి ఫోల్డ్స్ ఎక్కువగా ఉంటాయో, ఎక్కడైతే మనకి స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఈ యొక్క సోరియాసిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మాత్రం ఫ్లెక్జోరల్ సోరియాసిస్లో మాత్రం స్కిన్ అపియరెన్స్ యాజ్ యూజువల్ సోరియాసిస్ లాగా కాకుండా గ్లిజనింగ్ షైనీ అపియరెన్స్ ఆఫ్ స్కిన్ అని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా స్కిన్ అనేది ఊడిపోతూ ఉంటుంది. బట్ నాట్ లైక్ సిల్వరీ స్కేల్స్, వెరీ ఆయిలీ స్కిన్ లాగా ఊడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాట్ ఈస్ ఫ్లెక్జోరల్ సోరియాసిస్. కొంతమందికి పామో ప్లాంటార్ సోరియాసిస్ ఉంటుంది. అంటే జస్ట్ పామ్స్ అండ్ సోల్స్లో మాత్రం థిక్ అండ్ స్కిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ థిక్ అండ్ స్కిన్ అనేది కొంతమందికి చాలా ఇబ్బందికరం, అంటే క్రాక్స్ కూడా డెవలప్ అవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క సోరియాసిస్ కూడా వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో చాలా ఇబ్బందికరం అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి పస్టులార్ సోరియాసిస్ కూడా ఈ మధ్యకాలంలో కనిపిస్తుంది కొంచెం ఏజ్డ్ పీపుల్లో.
పస్టులర్ సోరియాసిస్ మాత్రం కొంచెం ఇన్ఫెక్షన్స్ ఉంటుంది. ఈ పస్తో ఫామ్ అయినటువంటి ఎరప్షన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ సోరియాసిస్ కూడా మనం పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. సో కొంతమందికి 90% ఆఫ్ ద బాడీ కవర్ అయినటువంటి కేసెస్లో కూడా మనం పూర్తిగా కవర్ చేస్తే ఒక 5 to 10% మాత్రమే ఉండడం అనేది చూస్తుంటాం. సో కొంతమంది సోరియాసిస్ అనేది పూర్తిగా తగ్గదు కదా అని. ఎస్, తగ్గకపోయినప్పటికీ 90% ఉన్నది 5%కి తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ డే టు డే లైఫ్ యాక్టివిటీస్లో అది ఎంతవరకు మినిమైజ్ చేయటము అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది బికాస్ ఇట్స్ జెనెటికలీ ప్రిడిస్పోజ్డ్, ఇందులో మనకి వివిధ రకాల రీసెర్చెస్ అనేది ఈ మధ్య జరుగుతూ ఉన్నాయి. దాంతో మనం కొద్దిపాటిగా మెడిసిన్స్తో పాటు కొన్ని డైట్ రెస్ట్రిక్షన్స్ కూడా తీసుకున్నట్టయితే పూర్తిగా తగ్గిన కేసెస్ చాలా ఉన్నాయి. అండ్ సోరియాసిస్లో అంటే ఏమన్నా స్టేజెస్ అనేవి ఉంటాయా? అండ్ ఏ స్టేజ్లో గుర్తించవచ్చు అంటారు సోరియాసిస్? లో స్టేజెస్ అనేది ఉండదు. యూజువల్లీ మైల్డ్ టు సివియర్ అని చెప్పుకోవచ్చు. కొంతమందికి వెరీ మైల్డ్ ఉంటాయి, వెరీ మైల్డ్ ప్యాచెస్ ఆన్ ఎల్బోస్, ఆన్ నీస్, ఆన్ స్కాల్ప్ ఓన్లీ. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు స్కాల్ప్ సోరియాసిస్ కొంతమందికి తలలో మాత్రమే ఉంటుంది స్కాల్ప్ సోరియాసిస్. సో ఇక్కడ మనకి ఎక్కడైతే హెయిర్ ఉంటుందో స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది కనుక అక్కడ మనకి ఈ సోరియాసిస్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లాట్ ఆఫ్ స్వెట్టింగ్తోని స్కిన్ కూడా మల్టిప్లికేషన్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో స్కాల్ప్ సోరియాసిస్ ఏ ఏజ్ గ్రూప్లో వాళ్ళకైనా రావచ్చు. టీనేజ్ ఏజ్ గ్రూప్లో వస్తుంది, మధ్యకాలంలో 20+ ఏజ్ గ్రూప్లో వస్తుంది. అలాగే కొంతమందిలో ఇన్ ద ఏజ్ ఆఫ్ 60 ఆల్సో ఫస్ట్ అపియరెన్స్ ఆఫ్ సిమ్టమ్స్ కనిపిస్తుంది మధ్యకాలంలో క్లినిక్లో. సో ఎనీ ఏజ్ గ్రూప్ క్యాన్ గెట్ స్కాల్ప్ సోరియాసిస్. గట్టెడ్ టైప్ ఆఫ్ సోరియాసిస్ మాత్రం ఎర్లీ స్టేజెస్లో చిన్న పిల్లల్లో కనిపించే అవకాశం ఉంటుంది. ఈ గట్టెడ్ టైప్ ఆఫ్ సోరియాసిస్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం, డైట్ రెస్ట్రిక్షన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఏ టైప్ ఆఫ్ సోరియాసిస్ అంటే ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారు? సోరియాసిస్ అనేది ఎరిథ్రోడర్మిక్లో గట్టెడ్ టైప్లో కాయిన్ షేప్డ్ ఉంటుంది. దిస్ ఈస్ ద రెగ్యులర్ టైప్ ఆఫ్ సోరియాసిస్. కాయిన్ షేప్డ్ అంటే మనకి కాయిన్ సైజ్లో ప్యాచెస్ ఉంటాయి ఆల్ ఓవర్ ద బాడీ అండ్ స్కేలింగ్ ఉంటుంది. ఇది మాత్రం చాలా ఎక్కువ మటుకు కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎన్ని స్టేజెస్లో ఈ యొక్క సోరియాసిస్ అనేది, ఇందులో కూడా మైల్డ్ టు సివియర్ అంటే వెరీ ఫ్యూ ప్యాచెస్, ఓన్లీ ఆన్ ఎల్బోస్, ఓన్లీ ఆన్ నీస్. కొంతమందికి అబ్డమన్ మీద, థొరాక్స్ మీద, చెస్ట్ మీద, కాళ్ళ మీద, చేతుల మీద కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి ఓన్లీ స్కాల్ప్లో కనిపించే అక్కడ కూడా మనకి కాయిన్ షేప్డ్ ఎరిథ్రోడర్మిక్ కూడా కనిపించే అవకాశం ఉంటుంది స్కాల్ప్లో. అంటే పూర్తిగా స్కిన్ అంతా కూడా కవర్ అయిపోతూ అక్కడ నుంచి స్కేల్స్ లాగా ఫామ్ అవటం అనేది మన స్కాల్ప్లో కనిపించే అవకాశం ఉంటుంది. అండ్ ఏ టైప్ ఆఫ్ సోరియాసిస్లో అంటే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వకుండా ఉండడం కానీ, లేకపోతే ఎక్కువ కాలం పట్టడం కానీ రికవర్ అవ్వడానికి కనిపిస్తుంది అంటారు? ఎస్, ఇది మాట్లాడుకున్నట్టయితే కనుక మైల్డ్ కేసెస్ కానివ్వండి, సివియర్ కేసెస్ కానివ్వండి, టైం అనేది ఎక్కువే తీసుకుంటుంది. బికాస్ దేర్ షుడ్ బి లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద బాడీ. స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేది కూడా చెప్పుకోవచ్చు. స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ టైం ఎక్కువ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ సోరియాసిస్ అనేది 90% ఆఫ్ ద బాడీ కవర్ అయినప్పుడు ఖచ్చితంగా టైం ఎక్కువ తీసుకుంటుంది. సో రెస్పాన్స్ బట్టి ఉంటుంది. ఈవెన్ ఫస్ట్ మంత్, సెకండ్ మంత్లోనే రెస్పాన్స్ వస్తున్నట్టయితే కనుక వితిన్ 6 to 8 months పూర్తిగా తగ్గచ్చు. అలాగే కొంతమందికి రెస్పాన్స్ రావడానికి కొంతమందికి 6 months పడుతుంది. సో ఇట్ విల్ టేక్ మోర్ టైం ఫర్ దట్. సో సివియర్ కేసెస్లో కొంచెం టైం ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది. మైల్డ్ కేసెస్లో కొంచెం తక్కువ టైంలో తగ్గే అవకాశం ఉంటుంది. బట్ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి 10 years, 20 years నుంచి ఈ యొక్క ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది ఎక్కువ టైం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, అంటే విటిలిగో అంటే ఏంటి అండ్ ఇది ఎందువల్ల వస్తుంది అంటారు? విటిలిగో ఇస్ నథింగ్ బట్ పేల్ వైట్ ప్యాచెస్. ఎక్కడైతే స్కిన్ పల్చగా ఉంటుందో అక్కడ మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. యూజువల్లీ మ్యూకోక్యూటేనియస్ జంక్షన్స్. మ్యూకోక్యూటేనియస్ అంటే మ్యూకస్ మన స్కిన్ ఎక్కడైతే మనకి రెండు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐలిడ్స్ పైన, ముక్కు నాస్ట్రిల్స్ పైన, అలాగే లిప్స్ పైన, ఇలా ఎక్కడైతే మనకి ఆరిఫైసెస్ ఉంటాయో అక్కడ చెవులలో, దగ్గర ఎక్కువ మటుకు మనకు కనిపించేది ఫేస్లోనే. అలాగే నెయిల్స్ దగ్గర, అంటే నెయిల్స్ చుట్టూ కూడా మనకి స్కిన్ స్టార్టింగ్ ఎడ్జ్ అని చెప్పుకోవచ్చు, చాలా పల్చగా ఉంటుంది అక్కడ. సో అక్కడే మనకి మెలనిన్ పిగ్మెంటేషన్ అనేది
సెక్రెట్ అవ్వడం అనేది మానేస్తుంటుంది. సో ఎక్కడ ఫస్ట్ కనిపిస్తుంది అంటే మనకి పల్చగా ఎప్పుడైతే స్కిన్ ఉంటుందో అక్కడ మనకి ఇది కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ జెనైటో యూరినరీ ఆరిఫైసెస్ దగ్గర కూడా కొంతమందికి జెనైటల్ ఆర్గన్స్ దగ్గర కూడా ఈ ప్యాచెస్ అనేవి ఫస్ట్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో కళ్ళల్లో భాగం మీద, రెప్పల పైన, ముక్కు, నాస్ట్రిల్స్, ఎదర్ సైడ్, లిప్స్ మీద, ఇలాంటి ఏరియాస్లలో, ఫింగర్స్ అరౌండ్స్, టోస్ కూడా ఫింగర్స్ దగ్గర, అలాగే చేతులలో ఫింగర్స్ దగ్గర కూడా మనకి ఈ యొక్క ప్యాచెస్ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. సో విటిలిగో కూడా మనకి అక్వైర్డ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్, జస్ట్ లైక్ సోరియాసిస్, ఇది కూడా అక్వైర్డ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది స్కిన్కి మాత్రమే పరిమితం అవుతుంది. ఈవెన్ సోరియాసిస్ కూడా స్కిన్కి మాత్రమే పరిమితం అవుతుంది. బట్ వెరీ ఫ్యూ కేసెస్లో మాత్రం ఆర్థరైటిస్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఏఎన్ఏ పాజిటివ్ ఉండి వెరీ ఫ్యూ కేసెస్, అది అంటే వాళ్ళకి హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎస్ఎల్ఈ ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఆర్థరైటిస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. బట్ ఈ సోరియాసిస్, విటిలిగో రెండు కూడా అక్వైర్డ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఆఫ్ పర్టికులర్లీ స్కిన్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ పెద్దగా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్కిన్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది కనుక దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే కంట్రోల్కి వచ్చేస్తుంది. వేరే ఇతర ఎక్స్ట్రా మనకి వేరే సిమ్టమ్స్ కానివ్వండి లేదా వేరే ఆర్గన్స్ కానీ ఎఫెక్ట్ అవ్వడం అనేది జరగదు. సో విటిలిగో కూడా కొంతమందికి మైల్డ్ ఉంటుంది, కొంతమందికి సివియర్గా ఉంటుంది. అంటే వైట్ ప్యాచెస్ అనేది కొంతమందికి బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా కనిపించినప్పుడు, జస్ట్ 10%, 20% కనిపించినప్పుడు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. దీన్ని పూర్తిగా నార్మల్కి తీసుకురావచ్చు. కొద్ది ప్యాచెస్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే కనుక వాళ్ళు తీసుకునే ఆహారంలో కానీ డైట్ రెస్ట్రిక్షన్స్ కానీ చెప్పడం జరుగుతుంది. అలాగే మెడిసిన్స్తో కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇవ్వడం వల్ల కూడా ఇది పూర్తిగా కంట్రోల్కి వస్తుంది. ఓకే మ్యామ్, పెట్రియాసిస్ ట్రోఫియా అనే కండిషన్ అంటే ఏంటి అండ్ దీనికి ట్రీట్మెంట్ ఉందంటారు? పిటీరియాసిస్ రోజియా అండ్ పిటీరియాసిస్ వర్సికులారిస్ అని రెండు ఉంటాయి. సో ఇందులో ప్యాచెస్ ఏ విధంగా ఉంటాయి? దిస్ ప్యూర్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షనే, బట్ వెరీ పర్టికులర్. అంటే మనకి ఇది సెబోరిక్ డర్మటైటిస్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం స్కిన్ పేల్ కలర్లో వచ్చేసి దాని మీద స్కేలింగ్ కూడా కనిపించే అవకాశం ఉంటుంది. చాలామంది పిటీరియాసిస్ రోజియాని సోరియాసిస్తో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో పిటీరియాసిస్ రోజియాలో కూడా కొంచెం రెడ్డిష్ ప్యాచెస్ ఉంటాయి. ఇవి పూర్తిగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి చాలా త్వరగా కంప్లీట్గా క్యూర్ ఇచ్చేటువంటి కేసెస్ అని చెప్పుకోవచ్చు. వితిన్ 1 year లోపల ఇవి మొత్తం తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. హోమియోపతిలోనే ఇది సాధ్యమవుతుంది. హోమియో కేర్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇచ్చినట్టయితే కనుక వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి ఈ పిటీరియాసిస్ రోజియా కానీ వర్సికులారిస్లో రెడ్నెస్ ఉండదు, బట్ వైట్ ప్యాచెస్ అనేది కొంతమందికి పూర్తిగా చెస్ట్, బ్యాక్ రీజన్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకా ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి మెయిన్గా ఈ చలికాలంలో ఎక్కువగా స్కిన్ ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఏమేమి ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది? ఎక్కువగా ఇబ్బంది అనేది మనకి వింటర్ సీజన్స్లో ఆల్ స్కిన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. మనము ఇప్పుడు మాట్లాడుకున్నట్టు సోరియాసిస్లో స్కిన్ కండిషన్ వింటర్లో కొద్దిపాటిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ స్కిన్ అనేది అక్యుములేట్ అవుతుంది, క్రాక్స్ డెవలప్ అవుతాయి. సో హైడ్రేషన్ కోసం, దాని యొక్క మాయిశ్చరైజింగ్ కోసం యూజువల్లీ ఆయిల్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయిల్ అప్లికేషన్ అనేది ఎక్కువగా పెడుతూ ఉండాలి. రెండో పాయింట్ వచ్చేసి మనకి ఎగ్జిమా ఇలాంటివన్నీ కూడా ఎలర్జిక్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జిమా, అటోపిక్ డర్మటైటిస్, వన్స్ అగైన్ అటోపిక్ డర్మటైటిస్ ఆల్సో వెరీ కాంప్లెక్స్ స్కిన్ ప్రాబ్లమ్ అని చెప్పుకోవచ్చు. మనం దీంట్లో కూడా మనకు పుట్టుకతో వచ్చినటువంటి ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. ఇది పూర్తిగా స్కిన్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్. అలాగే ఎగ్జిమా డ్యూ టు అలర్జిక్ డర్మటైటిస్, కాంటాక్ట్ డర్మటైటిస్, ఇవన్నీ కూడా ఏంటంటే మన స్కిన్ రియాక్షన్ టు ద ఎలర్జెన్స్, అంటే వెరీ పర్టికులర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. కొంతమందికి ఇది పూర్తిగా వాళ్ళు ఎక్స్పోజ్ అయినటువంటి ఎలర్జీ వల్లనే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి డస్ట్ ఎక్స్పోజ్ అవ్వగానే ర్యాష్ వచ్చేసేయడం అనేది జరుగుతుంది. కొంతమందికి ఎగ్జిమా అనేది క్రానిక్ ఉంటుంది. క్రానిక్ అంటే ప్యాచెస్ అనేది థిక్కండ్ ఉంటాయి. యూజువల్లీ ఆన్ లెగ్స్, యాంకిల్ రీజన్స్ ఎక్కువగా ఎగ్జిమా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో వాటరీ డిశ్చార్జ్ ఉండే అవకాశం ఉంటుంది. దురద, మంట ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎగ్జిమా అనేది కూడా ఎనీ స్కిన్ కండిషన్ ఒక్కసారి
కొద్దిపాటిగా 5 to 7 సెంటీమీటర్స్ డయామీటర్లో ఉన్నటువంటి ప్యాచెస్ అన్నీ కూడా వింటర్ కండిషన్స్లో చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. బికాస్ మాయిశ్చరైజింగ్ కండిషన్ అనేది తగ్గిపోతుంది కనుక క్రాక్స్ డెవలప్ అవ్వడం ఇవన్నీ కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవి కాకుండా మనకి వీనస్ ఎగ్జిమా అంటే వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళల్లో ఉన్నటువంటి ఎగ్జిమా అని చెప్పుకోవచ్చు. ఇది మెయిన్గా యాంకిల్ జాయింట్ చుట్టూరా వస్తుంది, లేటరల్ పార్ట్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దిస్ ఎగ్జిమా ఇస్ వెరీ సివియర్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒకవేళ వారికోస్ వెయిన్స్ చాలా సివియర్గా ఉన్నట్టయితే కనుక అల్సర్స్ కూడా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది స్కిన్ కండిషనే కదా అని మీరు నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక కాళ్ళ మీద వచ్చేటువంటి ప్యాచెస్ అన్నీ కూడా కొంతమందిలో అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. పెద్ద పెద్దగా డెకుబిటస్ అల్సర్స్ కూడా ఫామ్ అవుతుంది, పెద్ద పుండ్లలాగా ఫామ్ అయిపోయిన తర్వాత వచ్చిన కేసెస్ ఉంటాయి. సో సింపుల్ ఎగ్జిమా అంటే ఎరప్షన్స్ వచ్చి కురుపుల్లాగా వచ్చి దురదలు రావటం, ఆ స్టేజ్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే ఇమీడియట్గా దాన్ని నార్మల్ తీసుకురావచ్చు. రూట్ కాజ్ ఏంటి తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఎలాంటి వారిలో అంటే సోరియాసిస్ ఇలాంటి కండిషన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారు? యా, A1 పేషెంట్స్ అని చెప్తూ ఉంటాం మనం, యాంగ్జైటీ పేషెంట్స్ అని. స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇవి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కొన్ని ఫుడ్ కండిషన్స్ వల్ల, ఫుడ్ ఎలర్జెన్స్ వల్ల కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫుడ్ ఎలర్జీ ఉండవచ్చు, ఎక్స్పోజింగ్ ఆఫ్ సమ్ డస్ట్ అని చెప్పుకోవచ్చు, లేదా కొంతమందిలో వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం వల్ల గట్ అనేది క్లీన్గా లేకపోవటం వల్ల కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కారణాలు వచ్చేసి యూజువలీ విటిలిగో కానీ సోరియాసిస్కి కానీ కన్ఫర్మ్డ్గా ఇది రీజన్ కాజటివ్ ఫ్యాక్టర్ అనేది మనకి ఇంతవరకు నిర్ధారణ అవ్వలేదు. రెండు కూడా జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్ అని చెప్పుకోవచ్చు. యూజువల్లీ ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటే వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది అలా రియాక్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే రాంగ్గా రియాక్ట్ అవుతూ ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి విటిలిగోలో మెలనిన్ పిగ్మెంటేషన్ ప్రొడ్యూస్ చేసేటువంటి సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. దానివల్లనే మెలనిన్ పిగ్మెంటేషన్ అనేది పూర్తిగా కంప్లీట్గా లాస్ అవ్వటం వల్ల వైట్ ప్యాచెస్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది. ఇది కాస్మెటిక్ ప్రాబ్లం మాత్రమే చేస్తుంది, కానీ చాలా ఇబ్బందికరంగా అని చెప్పుకోవచ్చు. అంటే చిన్నపిల్లల నుంచి కూడా బిలో 10 yearsలో కూడా ఈ మధ్య కాలంలో విటిలిగో ఎక్కువ కనిపిస్తుంది. సో యూజువలీ హైపోథైరాయిడ్ పేషెంట్స్కి కూడా ఇలాంటి స్కిన్ కండిషన్స్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక్కసారి ఏదైనా సిమ్టమ్ కనిపించిన వెంటనే ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ అనేది కంప్లీట్గా చేస్తూ అండర్లయింగ్ రూట్ కాజ్ ఏంటి చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాన్స్టిట్యూషనల్ రెమెడీతో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈ యొక్క కేసెస్ అన్నీ కూడా అంటే విటిలిగోలో కూడా మనము 80% కేసెస్ అనేది సాల్వ్ అవుతున్నాయి. అలాగే సోరియాసిస్లో కూడా 90% కేసెస్లో మనకి మినిమైజ్ చేస్తున్నాము పూర్తిగా. ఎగ్జిమా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ స్టేజెస్లో రండి, ఇది పూర్తిగా నార్మల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ సివియర్ కేసెస్లో కూడా 90% ఉన్న కేసెస్ వెరీ మినిమం అంటే 5%కి తీసుకొచ్చిన కేసెస్ ఉన్నాయి. సో 100% అని చెప్పుకోవడానికి కొన్ని కేసెస్లో ఇది సాధ్యం కాదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ మైల్డ్ ఓన్లీ 10%, 20% ఉంది, ఖచ్చితంగా ఇది పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది. అండ్ అంటే సోరియాసిస్ని కనుక ఇప్పుడు సిమ్టమ్స్ చూసినప్పుడు కనుక ట్రీట్ చేయకుండా నెగ్లెక్ట్ చేస్తే పోను వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటారు? ఎస్, మైల్డ్లో ఉన్న కేసెస్ సివియర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి వెరీ 20%, 10% ఉన్నటువంటి కేసెస్ బికాస్ అక్కడ ట్రీట్మెంట్ జరగట్లేదు, అండర్లయింగ్ కాజ్ని మనము రూల్ అవుట్ చేయట్లేదు. అండర్లయింగ్ కాజ్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం మానేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఇవి పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మైల్డ్ కేసెస్లో కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇచ్చిన వెంటనే పూర్తిగా తగ్గిపోయిన కేసెస్ కూడా మనం చూస్తున్నాం. సో ఎక్కువగా అవ్వటమే అని చెప్పుకోవచ్చు. కొద్దిగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇది మరీ సివియర్గా స్ప్రెడ్ అయిపోవడం అనేది కూడా మనం చూస్తుంటాం. ఎప్పుడైతే 90% అబోవ్ బాడీ కవర్ అయిందో చాలా కూడా ప్రోటీన్ లాస్ ఉండే అవకాశం ఉంటుంది. ఇబ్బంది అనేది పేషెంట్కి చాలా సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది. స్కిన్ స్కేలింగ్ ఎక్కువగా ఉంటుంది కనుక ప్రోటీన్ లాస్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనకి కాంప్లికేషన్ అనేది సివియర్ అనేది చెప్పుకోవచ్చు. బికాస్ మన స్కిన్ అనేది మన థర్మల్ టెంపరేచర్ అంటే మన టెంపరేచర్ ఆఫ్ ద బాడీని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో వెన్ ద స్కిన్ ఈజ్ ఎఫెక్టెడ్ మోర్ దెన్ 90% టెంపరేచర్ రెగ్యులేషన్స్ ప్రాబ్లం అవుతుంది, స్వెట్టింగ్ ప్రాబ్లం అవుతుంది. అలాగే వాళ్ళకి డే టు డే యాక్టివిటీస్లో కూడా ప్రాబ్లం ఉండేటువంటి అవకాశం ఉంటుంది.
అండ్ అంటే ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే ఈ సోరియాసిస్ అనేది ఎగ్జాజరేట్ అవ్వకుండా ఉంటుందంటారు? ఎస్, ఈ మధ్యకాలంలో సోరియాసిస్ మీద చాలా రీసెర్చెస్ జరుగుతూ ఉన్నాయి. సో యూ షుడ్ అవాయిడ్ కెసిన్ ప్రోటీన్ అనేది ఈ మధ్యకాలంలో ఆర్టికల్స్లో వస్తున్నాయి. సో కెసిన్ ప్రోటీన్ ఈజ్ సంథింగ్ దట్ గివ్స్ మోర్ రియాక్షన్, అలాగే ఎక్కువగా స్కిన్ మల్టిప్లికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అది మనకి యానిమల్ ప్రోటీన్ అని చెప్పుకోవచ్చు. యానిమల్ ప్రోటీన్ ఉన్నటువంటి మిల్క్, కర్డ్, నాన్ వెజిటేరియన్ ఫుడ్, యానిమల్ ప్రోటీన్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసినట్టయితే కనుక సివియారిటీ అనేది చాలా తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా ఈ సోరియాసిస్ కానీ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా కంట్రోల్ చేయొచ్చు? వన్స్ అగైన్ ఎనీ ప్రాబ్లం లైక్ స్కిన్ రిలేటెడ్ కానివ్వండి, పీసీఓడి కానివ్వండి, హైపోథైరాయిడ్ కానివ్వండి, మన ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవ్వాలి, మన వివిధ రకాల హార్మోన్స్ నార్మల్గా ప్రొడ్యూస్ అవ్వాలి, స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలి. ఇవన్నిటికీ కూడా మనం చెప్పుకోవచ్చు ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ బూస్టప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో ఆల్కహాలిజము లేదా సిగరెట్ స్మోకింగ్, అలాగే డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళల్లో, హైపర్ టెన్షన్ అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళల్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటాయి. సో ఇవన్నీ కూడా రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఆల్కహాల్ ఇంటేక్ తగ్గించటము, సిగరెట్ స్మోకింగ్ అనేది పూర్తిగా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకుండా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ ఫ్యాక్టర్స్ తగ్గించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ మెయిన్ అంటున్నారు కాబట్టి స్ట్రెస్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిలో ఉంటుంది, స్ట్రెస్, యాంగ్జైటీ ఇష్యూస్. సో వాటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటారు? ఎస్, ఆ విధంగా వెళ్ళినట్టయితే కనుక మనకి హోమియోపతి కాన్స్టిట్యూషనల్ రెమెడీ చాలా హెల్ప్ అవుతుంది. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద పర్సన్ తీసుకొని మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది కనుక ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కంట్రోల్కి వస్తాయి, యాంగ్జైటీ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి. దాంతో మీ యొక్క స్కిన్ కండిషన్ కూడా పూర్తిగా కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అంటే ఎలాంటి కండిషన్స్లో మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన బాడీ మీదే అగైనెస్ట్గా పనిచేయడం జరుగుతుంది అంటారు? దానికి కారణం ఆటో ఇమ్యూన్, ఎనీ ఆటో ఇమ్యూన్ డిజీజ్, నాట్ ఓన్లీ స్కిన్ ప్రాబ్లమ్స్, మనకి రుమటైడ్ ఆర్థరైటిస్ కానివ్వండి లేదా సెరో నెగటివ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అని చెప్పుకోవచ్చు. ఎనీ ఆటో ఇమ్యూన్ డిసార్డర్లో మన ఇమ్యూన్ సిస్టమ్ మనకు అగేన్స్ట్గా పనిచేస్తుంది. సో అప్పుడు ఆ యొక్క టిష్యూస్ని డిస్ట్రాయ్ చేయడం కూడా ఆటోఇమ్యూన్ డిసార్డర్స్లో ఇవి అవుతాయి. రుమటైడ్ ఆర్థరైటిస్లో, ఎస్ఎల్ఈలో ఇవన్నీ కూడా ఆటోఇమ్యూన్ డిసార్డర్స్. సో మన టిష్యూస్ అనేది డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ఇన్సైడ్ మనకి బ్లడ్లో కూడా ఇన్ఫెక్షన్స్ లెవెల్స్ పెరిగిపోవడం, ఈఎస్ఆర్ లెవెల్స్ పెరిగిపోవడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. సో ఇవన్నీ ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈఎస్ఆర్, సిఆర్పి ఇవన్నీ ఎక్కువ ఉన్నాయంటే ఇది ఆటోఇమ్యూన్ డిసార్డర్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈవెన్ సోరియాసిస్లో కూడా ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ ఆటోఇమ్యూన్ డిసార్డర్ మనకి ఈఎస్ఆర్ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా నార్మల్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వెరీ ఫ్యూ కేసెస్, వెరీ సివియర్ కేసెస్లో ఏఎన్ఏ పాజిటివ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ విటిలిగో ఉన్న వాళ్ళల్లో ఒకసారి వస్తే అది మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందంటారా, లేదా దాన్ని జస్ట్ అప్పటికప్పుడు మినిమైజ్ మాత్రమే చేయగలుగుతారు? నో, టోటల్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇట్ షుడ్ బి మినిమం. అంటే మైల్డ్ కేసెస్ 30% బిలో ఉన్నాయి, పూర్తిగా నార్మల్ స్కిన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అది స్ప్రెడ్ అవ్వకుండా చూడడం కూడా చాలా ఇంపార్టెంట్, బికాస్ మెలనిన్ పిగ్మెంటేషన్ డ్యామేజ్ అవుతుంది. సో న్యాచురల్గా మెలనిన్ పిగ్మెంటేషన్ ఇకపై వేరే సెల్స్లో డ్యామేజ్ చేయకుండా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ డ్యామేజ్ అయినటువంటి కేసెస్లో, పూర్తి స్కిన్ ఇన్వాల్వ్ అయినటువంటి కేసెస్లో, 90% అబవ్ ఉన్నటువంటి కేసెస్లో పూర్తిగా కవర్ అవ్వడం అనేది సాధ్యపడదు అని మనము చాలా కేసెస్లో చూస్తున్నాం. బట్ మీకు 50% పూర్తిగా ప్యాచెస్ అనేది కంట్రోల్కి తీసుకురావడం అనేది ఈ మధ్యకాలంలో ట్రీట్మెంట్లో సాధ్యమవుతుంది. హోమియోకేర్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో పిగ్మెంటేషన్లో ఏదైతే ప్రాబ్లం వచ్చిందో, అంటే వైట్ ప్యాచెస్ ఉన్నాయో అందులో అన్నిట్లో కూడా మెలనిన్ పిగ్మెంట్ స్పాట్స్ అనేది డెవలప్ అవ్వడం, దాంతో ఇకపై ఆ డిజీజ్ని ఇంకా ప్రోగ్రెస్ కాకుండా చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే 30% బిలో, 20% బిలో ఉన్నటువంటి కేసెస్ ఇకపై స్ప్రెడ్ కాకుండా ట్రీట్మెంట్ ఉంటుంది. ఆల్రెడీ ఉన్న ప్యాచెస్ కూడా కవర్ అయ్యేటువంటి అవకాశం. అంటే సోరియాసిస్ కానీ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి రికరెన్స్ రేట్ అనేది ఎంతవరకు ఉంటుందంటారు? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే సోరియాసిస్లో కూడా రికరెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. విటిలిగోలో కూడా రికరెన్స్ రేట్ అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ ఎటోపిక్ డర్మటైటిస్, అంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళకి పడని వస్తువులు కానీ ఏమైనా ఫుడ్ కానీ తీసుకున్నట్టయితే కనుక మళ్ళీ రికర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. బట్
వన్స్ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో విత్ హోమియోపతి ట్రీట్మెంట్ అది కంట్రోల్కి వచ్చిన తర్వాత ఇట్ మే టేక్ 3 to 5 years టు షో అగైన్. సో ఈ 3 to 5 yearsలో వాళ్ళు ఫాలో అవ్వాల్సినటువంటి పద్ధతులు అన్నీ కూడా ఒకవేళ వాళ్ళు కరెక్ట్గా ఫాలో అయినట్టయితే కనుక మళ్ళీ రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సబిత గారు. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.